శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరొక చక్కనైనటువంటి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అంతకన్నా ముందు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే నేను ఈ వీడియో పోస్ట్ చేసిన మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. మనకి రాబోతున్న రోజుల్లో అంటే ప్రస్తుతం మనకి ఫాల్గుణ మాసం నడుస్తుంది కదా, తర్వాత చైత్రమాసం. మన తెలుగు వారందరికీ కూడా కొత్త సంవత్సరం అంటే ఉగాది, చైత్రమాసం. ఆ రోజు నుంచి మనకి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అదే రోజు నుంచి వసంత నవరాత్రులు కూడా మొదలైపోతున్నాయి. సాధారణంగా మన తెలుగువారికి నవరాత్రులు అనేసరికి ఏంటంటే దేవీ నవరాత్రులు, దుర్గాదేవి నవరాత్రులు చెప్తూ ఉంటారు. కానీ యూట్యూబ్ ప్లాట్ఫామ్ వల్ల కొంతమంది గురువుల ద్వారా వాళ్ళందరి ద్వారా కూడా మనకి కొన్ని నవరాత్రులను కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. రీసెంట్గా మొన్ననే మనము గుప్త నవరాత్రులను కూడా చేసుకున్నాము, శ్యామలాదేవి అమ్మవారిది. అంతకన్నా ముందు వారాహి నవరాత్రులు కూడా చేసుకున్నాము. ఇప్పుడు మనకి వసంత నవరాత్రులు రాబోతున్నాయి. వసంత నవరాత్రులు అంటే మనము లలితాదేవి అమ్మవారికి చేసుకుంటాం అన్నమాట. మనలో చాలామంది కూడా అమ్మవారిని కొలిచేటువంటి విధానం చూసుకుంటే కంట ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషల్గా ఆరాధిస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అమ్మవారిని, మరొక ప్రాంతంలో మరొక అమ్మవారిని, గ్రామ దేవతల్ని ఇలా విశేషంగా కొలుస్తూ ఉంటారు. ఆ అమ్మవారికి సంబంధించినటువంటి ప్రత్యేక పర్వదినాల్లో కూడా విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. కానీ ఏ అమ్మవారి దగ్గర నుంచి ఉన్న శక్తి అయినా సరే సాక్షాత్తు ఈ అమ్మ నుంచే ఉద్భవించాలన్నమాట. ఈ అమ్మ నుంచి వచ్చిన శక్తి ఏ శక్తి అయినా సరే. అందువల్ల ఈ అమ్మని కనుక మనం ఆరాధిస్తే కనుక మనకి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఆ తల్లి పాదాల చెంత 9 రోజుల పాటు ఆ అమ్మని నియమ నిష్ఠలతో ఎవరైతే ఆరాధిస్తారో కనుక వాళ్ళకు ఉన్నటువంటి సకల దోషాలు, సకల కష్టాలు కూడా తొలగిపోతాయని చెప్పేసి ఆ తల్లి చెప్తుంది. సాక్షాత్తు ఆ లలితా త్రిపుర సుందరి దేవి అమ్మ అంటే మణిద్వీప నివాసిని. ఆ తల్లిని ఆరాధిస్తే కనుక మనకి ఎలాంటి కష్టాలున్నా, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, లేదంటే అనుకున్న కార్యక్రమాలు పూర్తి అవ్వటం లేదు, మధ్యలో చికాకులు వస్తున్నాయి, ఇలా ఎవరైతే ఏ సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు ఆ అమ్మవారిని 9 రోజుల పాటు ఆరాధించి చక్కగా ఆ అమ్మ ధ్యానంలో ఉంటే కనుక మన కష్టాలు, మన బాధలన్నీ కూడా తొలగేలా చేస్తుంది ఆ అమ్మ. ఇంతకీ మనకి నవరాత్రులు ఎప్పటి నుంచి అంటే ఏప్రిల్ 9వ తారీఖు నుంచి మనకి మొదలవుతుంది. మంగళవారంతో పడిందండి. చాలా అదృష్టంగా భావించవచ్చు మనము. మంగళవారము ఏప్రిల్ 9వ తారీఖు నుంచి మనకి 17వ తారీఖు వరకు మనకి నవరాత్రులు అనమాట. సో ఈ 9 రోజులు అమ్మ ఆరాధన చేసుకోవాలి. నియమాల పరంగా చూసుకుంటే కనుక అంటే కలసం పెడతాము, మేము కలసం పెట్టి చేసుకుంటాము అనుకునే వాళ్ళు నియమాలు గట్టిగా పాటించాలి. లేదు మేము కలసం పెట్టము, అమ్మ ఆరాధనలోని మా దేవుడి మంత్రంలోనే ఆ మిగతా దేవతామూర్తులతో కలిపి చేసుకుంటాం అనుకునే వాళ్ళు నార్మల్గా చేసుకోవచ్చు. అంటే తలస్నానం అంటే ప్రతిరోజు తలస్నానం కాకపోయినా సరే వారం కూడా తలస్నానం చేసుకొని నిత్య దీపారాధన చేసుకొని మీకు తగినట్టుగా ఏదో ఒక నైవేద్యం సమర్పించుకొని అలా ఆ రకంగా చేసుకోవచ్చు. లేదు మేము కలసం పెడతాము, అఖండ దీపం పెట్టి చేసుకుంటాం అనుకునే వాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేసుకోవాలి, భూషయనం పాటించాలి, బ్రహ్మచర్యం 2 పూట్ల దీపారాధన చేసుకోవాలి. అలాగే అమ్మ ధ్యానంలో గడపాలి. ప్రతిరోజు కూడా లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర లలితాదేవి అమ్మవారి చిత్రపటం ఉందనుకోండి, ఆ అమ్మవారిని పెట్టి చేసుకోండి. చక్కగా ప్రత్యేకంగా పీఠం పెట్టుకొని చేసుకోండి. లేదు లలితాదేవి అమ్మవారి ఫోటో లేదనుకునే వాళ్ళు మీరు ఎలా నమ్మి ఆరాధిస్తారో, లక్ష్మిగా చేస్తారా, సరస్వతిగా చేస్తారా, వారాహిదేవిగా చేస్తారా, లేదా శ్యామలమ్మగా చేస్తారా, ఎవరిని ఆరాధించి చేస్తారో ఆ అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకొని చక్కగా ఆరాధించి చేసుకోవచ్చు ఆ రకంగా. లేదా అమ్మవారి ఫోటో ఉంటే కనుక అమ్మవారి చిత్రపటం పెట్టుకునైనా చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా కలసం చెప్పాను కదా, కలసం పెడితే కనుక ఆ రకంగా నియమాలు అనేవి పాటించాలి. ఇంకా ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకోండి. ఇంటి గడప ముందు చక్కగా ముగ్గులతో అలంకరించుకోండి. ఇంటి సింహద్వారాన్ని పసుపు రాసి కుంకుమ వరిపిండి బొట్టలతో చక్కగా నిండుగా అలంకరించుకోండి. ఇంకా పూజా విధానం అంటారా, మీకు షోడశోపచార పూజ వచ్చు అనుకుంటే కనుక అమ్మవారిని మొదటి రోజు షోడశోపచారాలతో 16 ఉపచారాలతో అమ్మవారిని ఇంట్లోకి సాధారణంగా ఆహ్వానించి అమ్మవారికి మిగతా రోజులు కూడా పంచోపచారాలతో పూజ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఆ రోజు. ఒకవేళ మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహాన్ని మంచిగా అలంకరించుకోండి. చిత్రపటం ఉందా, చిత్రపటాన్ని అలంకరించుకోండి. మీ స్తోమతకు తగ్గట్టుగా చేసుకోండి. ఆడంబరాలకి పోకండి. వాళ్ళు చేశారని చెప్పి వీళ్ళు చేశారని చెప్పేసి గొప్పలకి పోయి అప్పు చేసి
మరీ పూజ చేయకండి. మీకు ఉన్నంతలో ఎంత ఉంటే అంత చేసుకోండి. ఏమీ లేదా అక్షింతలతో చేసుకోండి, కుంకుమతో చేసుకోండి. అమ్మకి పసుపు కుంకుమ సమర్పించుకొని చేసుకునేంతటువంటి భాగ్యం ఎంతకు మించి ఇంకేది ఉండదన్నమాట. సో అలంకరణ అనేది ఏంటంటే మన ఇష్ట ప్రకారంగా మనం చేసుకోవాలి. అమ్మ మనకు కలగజేస్తుంది అనుకోండి, మనకు ఉన్నంతలో ఎంతో కొంత పెట్టి చేసుకోవాలి. అంతే తప్పించి అప్పులు పోయి ఆడంబరాలకు పోయి అలా చేసుకోవడం అమ్మ అయితే స్వీకరించదు. ఆ పూజని ఉన్నంతలోనే చేసుకొని మంచిగా ఆరాధించండి. ఇంకా నవరాత్రులకి ముందే మనం మొత్తం అంతా శుభ్రం చేసి పెట్టుకోవాలి. అంటే క్లీనింగ్ అంతా ఏమైనా ఉందనుకోండి ముందే చేసి పెట్టేసుకోండి. ఎలాగ మనకి ఉగాది వస్తుంది కాబట్టి అదే రోజు నుంచి మనకి నవరాత్రులు కూడా మొదలవుతున్నాయి కాబట్టి సో అంతకు ముందే మీరు క్లీనింగ్ అంతా కూడా చేసి పెట్టేసుకోండి. అప్పటికి మీరు అంతా సిద్ధంగా పెట్టుకోవచ్చు అనమాట. పూజా మందిరం కానీ మీ ఇంటిని కానీ మొత్తం అంతా కూడా డస్టింగ్ అయినా ఉంటే ముందే చేసి పెట్టేసుకోండి. అలాగే చాలామంది కూడా నేను ఈ మధ్య పూజల్లోని అలంకరణ పరంగా స్వామి అమ్మవార్ల విగ్రహాలకి కొన్ని ఆర్నమెంట్స్తో నేను డెకోర్ చేస్తున్నాను కదా. సో చాలామంది ఆర్నమెంట్స్ గురించి అడుగుతున్నారు, అవి ఎక్కడ తీసుకున్నానని చెప్పేసి. అవి నేను అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్లో SN పూజా స్టోర్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నానండి. నేను వాళ్ళ వాట్సాప్ డీటెయిల్స్ కూడా నేను అన్ని కూడా మన ఇన్స్టాగ్రామ్ పేజ్లోని ఒక రీల్ మెన్షన్ చేస్తే చాలామంది ఆ నెంబర్ అవ్వట్లేదు అని అంటున్నారంట. సో ఆ నెంబర్ అయితే అవుతుందండి. ఒకవేళ మీకు డైరెక్ట్గా మీరు వాళ్ళ పేజ్కి వెళ్ళి మీరు మెసేజ్ చేద్దాం అనుకుంటే కనుక నేను వాళ్ళ పేజ్ డీటెయిల్స్ కూడా నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అకౌంట్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళ పేజ్కి వెళ్ళి మీకు నచ్చినటువంటి ఆర్నమెంట్స్ మీరు తెప్పించుకోవచ్చు. మీ ఐడియల్ సైజ్ వాళ్ళకి చెప్తే కనుక పర్ఫెక్ట్గా మీకు ఎంత సరిపోద్దో వాళ్ళు మీకు ఇమేజెస్ పంపిస్తారు. మీకు నచ్చిన ఆర్నమెంట్స్ మీరు తెప్పించుకోవచ్చు. కిరీటాలు కానీ మెడలో అమ్మవారికి అలంకరణగా నగల పరంగా కానీ ఇంకా బ్యాంగిల్స్ చాలా మంచి ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో నేను కూడా అప్కమింగ్ నవరాత్రులకి కొన్ని తెప్పించుకుందాం అనుకుంటున్నాను. సో అవి కూడా తెచ్చాక మీరు షేర్ చేసుకుంటాను. మరొక విషయం చెప్పాలండి, మనకి ఈ లలిత నవరాత్రుల్లోనే మధ్యలో 10వ తారీఖు ఎప్పుడో అనుకుంటాను నవమి కూడా వస్తుంది కదా, శ్రీరామనవమి వస్తుంది. అలా రావడం చాలా విశేషంగా మనం భావించవచ్చు, చాలా అద్భుతం అనమాట. సో శ్రీరామనవమి పూజ కూడా ఆ మధ్యలోనే వస్తుంది నవరాత్రుల్లోనే. సో అది కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. సో ఇదండి ఇవాల్టి బ్లాగు. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక బ్లాగ్తో మేము ముందుంటా. అందరికీ నమస్తే. శ్రీమాత్రే నమః.